అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా, మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం, చనిపోతాం, కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం. దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు. ఈరోజు నేను పిలిపిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చరిత్ర తిరగరాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారిని అభివృద్ధి పందాన్ని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా, ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా, రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, సామాజిక న్యాయం చేస్తున్న జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా, అదే మన పసుపు జెండా. పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది. తమిళు అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైన ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన నాయకుడి యొక్క విజన్. అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. అందుకని మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, అలాంటి వారసత్వానికి మనం వారసులం. మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భావితరాలకు అందించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.